ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వప్న. ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ భారతీయ పరిపాలన సేవలో అత్యంత సీనియర్ అధికారుల్లో ఒకరు. ఆయన 1983 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. తన సుదీర్ఘ సేవాకాలంలో జిల్లా కలెక్టర్ నుంచి ముఖ్య కార్యదర్శి వరకు అనేక కీలక పదవుల్లో పనిచేశారు. రాజకీయ శాస్త్రంలో పీజీ, జాతీయ అభివృద్ధి మరియు ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నత విద్య, మేనేజ్మెంట్ డిప్లొమా వంటి అర్హతలు కలిగి ఉన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీటీడీ ఈవోగా ప్రతిభావంతంగా పనిచేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పరిపాలనా క్రమశిక్షణ, పారదర్శకత, సమర్థవంతమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు. ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, విధాన రూపకల్పనలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. పదవి విరమణ అనంతరం వివిధ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్గా మరియు ప్రజా విధానాలపై సలహాదారుగా సేవలందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు మొదలైన ఆధ్యాత్మిక విలువలపై ఎంతో ఆసక్తి. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమం వీక్షించండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, అయోధ్య రామ మందిరం కమిటీలో మెంబర్గా ఉన్నారు. అయితే ఇప్పుడు అయోధ్య రామ మందిరం అనేది ఎన్నేళ్ల శ్రమో, ఎన్నేళ్ల ఫలితమో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో కూడా దుర్వినియోగం పాలయ్యాయి అంటూ కూడా వార్తలు మనం వింటున్నాం. అలాంటప్పుడు ఇది హిందూ సమాజం మీద, భక్తుల మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, అక్కడ ఉన్నవారే ఇలాంటి పరిస్థితులకు దిగజారుతున్నప్పుడు మరి సమాజం మీద, భక్తుల మీద పడే ప్రభావానికి సమాధానం ఎలా చెప్తారు? ఎక్కడ లోపం వచ్చిందంటారు? అంటే ఒకటి మనం గమనించాలమ్మా, ఉమ్, దేవాలయంలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఈ సమాజం నుంచి వచ్చిన వారే. ఉమ్, వారెవరు కూడా రాములు వారు పైనుంచి పంపించిన వాళ్ళు కాదు. ఉమ్, వారందరూ ఈ సమాజం నుంచి వచ్చిన వారే. వారందరూ కూడా సుశిక్షితులై వచ్చి సేవకి నిమగ్నం అవుతున్నారని మనం ఆశిస్తున్నాం. దురదృష్టవశాత్తు వారిలో కొంతమంది ధనానికి ఆశపడి భక్తులు ఇచ్చిన అపురూపమైన కానుకలు వారు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, మన కళ్ళెదురకుండానే వాళ్ళు అన్యాయం చేశారు, ఉమ్, మన కళ్ళెదురకుండానే వాళ్ళు పట్టుపడ్డారు. ఉమ్, వాళ్ళు శిక్షకి వాళ్ళ సిద్ధం అవుతున్నారు. కొంతమంది వారిలో ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మనం వింటున్నాం. ప్రభుత్వం సిట్ అనేది వేసింది, చేస్తున్నారు. కాబట్టి అది అంత పవిత్రమైన ప్రదేశం కాబట్టే ఎవరైతే ఆ లక్ష్మణ రేఖ దాటి ప్రవర్తించారో వారిని వాళ్ళ రాముడు శిక్షిస్తున్నాడు. వారు దొరికిపోయారు. ఇదే అదును అని చెప్పి రాముడి మీద భక్తి లేని వారు, ఉమ్, ఆ రామాలయ నిర్మాణం గురించి ఒక రూపాయి కూడా చెల్లించని వారు, వారి జీవిత కాలంలో ఏ దేవాలయానికి కూడా పొరపాటును కూడా వెళ్ళని వారు ఇవాళ వాళ్ళందరూ డిబేట్లోకి వచ్చి మేమందరం కూడా మాట్లాడతామని అంటాం. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఉమ్. అంటే రామ మందిరం ఆ అవకాశం కల్పిస్తుంది ఎవరు? లేదమ్మా, రామ మందిరం ప్రభుత్వ మందిరం కాదు. ఉమ్, రాములు వారికి ఇచ్చిన సొమ్ము ప్రభుత్వ సొమ్ము కాదు. అవును, ప్రజల ద్వారా విరాళాల ప్రజల ద్వారా వచ్చినవి. అంటే భక్తుల డబ్బు, అవును. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ రామాలయంలో ఉన్న వారందరూ ప్రవర్తించాలి. అవును. వారి ప్రవర్తనలో లోపం ఉంటే భక్తులు వారిని ఏ విధంగా గ్రహించాలో వారు చూస్తారు. ఉమ్, మధ్యలో వీళ్ళకి ఎవడిచ్చాడు పాత్ర? వీడు శాసనసభ్యుడు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, లేదా ఇంకేదో పెద్ద పదవి ఉన్నవాడు కావచ్చు. వీడికేంది అందులో సంబంధం లేదు కదా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ రాముల వారి దగ్గరికి వెళ్ళలేదు, ఉమ్, రాముల వారికి సాష్టాంగం పడి దండం పెట్టుకోలేదు, నాకు రామ మందిరం కట్టాలి జీవితంలో అనే కోరిక వెలిబుచ్చలేదు. ఉమ్, పైపెచ్చు ఆ వాద్యం నడుస్తున్న రోజులు అలహాబాద్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇది కట్టడానికి వీలు లేదు అని చెప్పే వీళ్ళలో కొంతమంది ఆ రోజుల్లో కాగితాలు సబ్మిట్ చేశారు, పిటిషన్స్ ఫేస్ చేశారు. వాళ్ళ తీర్మానంలో ఆ రోజుల్లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే అసలు రాముడు అన్నవాడు లేడు, కల్పితము అన్న వాదన కూడా తీసుకొచ్చిన వాళ్ళు
రాముడికి అయోధ్యకి సంబంధం లేదని చెప్పిన వాళ్ళు ఇవాళ వచ్చి దుమ్ము పోస్తామంటే నేను స్వీకరించడానికి సిద్ధంగా లేను. తప్పు జరిగింది, కానీ ఎవరు అడగాలో వాళ్ళు అడగాలి. అడ్డమైన వాడు అడగడానికి అవకాశం ఎక్కడుంది? మనం ఈ విధంగా మనకు అనేక సార్లు చూస్తుంటాం. ఎక్కడో ఒక వక్ఫ్ ప్రాపర్టీ ఎవరో ఆక్రమిస్తున్నారు, దాని మీద మనందరం వెళ్ళి ఏమైనా యాజిటేట్ చేస్తున్నామా? మనెవరూ మాట్లాడలేదే. వాళ్ళ పెద్దలు మాట్లాడుతున్నారు, ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్షిస్తున్నారు. కాబట్టి తప్పు చేసిన దాన్ని విస్మరించమని ఎవరు చెప్పట్లేదు, ఉపేక్షించమని అంతకంటే చెప్పట్లేదు. కానీ మీకెవడిచ్చాడు స్థానం? మీరెవరు మాట్లాడటానికి? ప్రతి ఛానల్ వాళ్ళు ఒక పెద్ద డిబేట్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి టీఆర్పీ రేటింగ్లు ఈ సందర్భంలో పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇది నేను ఏమాత్రం కూడా ఆమోదించను. ఇది వాళ్ళ పని కాదు. చెప్పారు తప్పు జరిగింది, కావాలండి ఇంకోసారి చెప్పండి. అయోధ్య మందిరంలో తప్పు జరిగింది, తప్పు జరిగినట్టుగా దాఖలాలు వస్తున్నాయి, దానికి ఏదో కొంత నిర్ధారణ జరిగింది, దాన్ని దయచేసి త్వరితగతిన పరీక్షించి నిందితుల్ని నిరూపణ జరిగితే శిక్షించండి చెప్పండి. అంతేగాని దాని మీద డిబేట్ కూర్చుని వీడెవడు వాడెవడు ఆయన చేశాడు ఈయన ఏం చేశాడు అని అందరి పేర్లు తీసుకుని తెలిసింది తెలియంది అవాక్కులు చవాక్కులు చెప్పడం నా వరకు నేను దాన్ని తీవ్రంగా మందలిస్తున్నాను, దాన్ని నేను ఆమోదించను. మరి ఆలయాన్ని ఉద్ధరణ చేయడానికి వచ్చిన పెద్దలు ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది. ఈ కానుకలు వస్తున్నాయంటే ఎలా వస్తున్నాయి? కానుకలన్నీ వాళ్ళ ఇతర దేవాలయాల్లో ఎలా లెక్క పెడుతున్నారు? ఉదాహరణకి మీకు మీ ప్రేక్షకులకి చెప్తున్నాను నేను. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకానొక సమయంలో నాకు ఎదురైన సమస్య ఏమిటంటే అనేక బస్తాలతో కానుకలు అంటే హుండీలో వేసినవన్నీ కూడా అవి లెక్క పెట్టకుండా పేరుకుపోతున్నాయి. అవి పేరుకుపోతుంది చూశాను నేను. ఆ కన్సర్న్డ్ ఆయనతో మాట్లాడితే ఏమండి ఏమిటి మీ సమస్య అంటే, సార్ ఈ లెక్క పెట్టడానికి టీటీడీ స్టాఫ్ ఎవరు రావట్లేదండి అన్నారు. ఎందుకంటే టీటీడీ స్టాఫ్కి ఆ డ్యూటీ వేసేవారు. వారందరూ వచ్చి మనకి ఆ హుండీలో వచ్చిందంతా కూడా కూర్చోబెట్టి అంత వివరంగా దాన్ని స్ప్రెడ్ చేసి జాగ్రత్తగా సీసీటీవీలు అన్నీ జాగ్రత్తగా పెట్టి ఎంత వచ్చాయి, నోట్లన్నీ ఒక పక్క, నాణాలన్నీ ఒక పక్క, కానుకలన్నీ ఇంకో పక్క, ఇలా సెపరేట్ చేసి జాగ్రత్తగా అన్ని లెక్కలు పెట్టి కట్టలు కట్టి ఎవరు డ్యూటీ ప్రకారంగా వాళ్ళు చేసి వెళ్ళిపోయేవారు. ఇవేమో ఒక పెద్ద పేరుకుపోతుంటే ఎందుకు పేరుకుపోతున్నాయండి అంటే, సార్ టీటీడీ స్టాఫ్ ఎవరు రావట్లేదండి అని. ఎందుకు రావట్లేదు టీటీడీ స్టాఫ్ అంటే, సార్ కొంతమందికి ఈ బస్తాలన్నీ తెరవడం వల్ల ఆ దుమ్ము వాళ్ళు స్వీకరించడం వల్ల పీల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ వస్తున్నాయండి, అందుకు రావట్లేదు. ఓ అలాగా అయితే భక్తులకు ఇచ్చేద్దాం అవకాశం, భక్తులను పిలిచి భక్తుల చేత కౌంట్ చేద్దాం అన్నాను నేను వెంటనే. అంటే మా చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ ఒకసారి కొంచెం నివ్వెరపోయి అయ్యో అదెలా చేస్తామండి అన్నారు. అంటే అదేమిటి, మన ఇంట్లో డబ్బులు మనం లెక్క పెట్టుకుంటున్నాం, ఎవడికి డబ్బు లెక్క పెట్టుకోవడం రాదు ఈ సమాజంలో. కూలీవాడికి కూడా చదువుకున్న వాడికి అందరికీ డబ్బు లెక్క పెట్టుకోవడం వచ్చు కదా, 100 రూపాయలు ఎన్ని 500 ఎన్ని తెలుసు లెక్క. వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం, లెట్ అస్ బ్రింగ్ డివోటీస్ అండి, పిల్గ్రిమ్స్ తీసుకొచ్చి ఇది ఒక సేవ కింద పట్టుకొచ్చామంటే టకటగా చేసేస్తారని. మా వాళ్ళు కొంచెం భయపడ్డారు, మా సిబ్బంది వాళ్ళు. కొంచెం మాకు సమయం ఉండే సార్, మేము ఆలోచన చేసి దీని మంచి చెడలు మీకు మళ్ళీ చెప్తామన్నారు అని మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత దానికి ఒక నిబంధనలు పట్టుకొచ్చారు. సార్ ఎవరెవరు బ్యాంకింగ్ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు, ఎవరెవరు ఇన్సూరెన్స్ కంపెనీలో చేసి పదవీ విరమణ పొందారు, అంటే ఎవరైతే డబ్బుని డైరెక్ట్గా డీల్ చేశారో ఇలాంటి వారి వరకు మనం ప్రవేశం పెడితే బాగుంటుందండి అని. సరే ఓకే పోన్లేండి అదే చేయండి మీరు, ఏదో ఒకటి మనం మొదలెడదామని చెప్పి మొదలెట్టాము. ఇవాళ నేను చూస్తున్నాను అనేక మంది ఈ కానుకలు స్వామివారి లెక్క పెట్టడం ద్వారా ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతున్నారు. అండ్ ఇవాళ టీటీడీకి ఏ రోజు హుండీలో ఎంత వస్తుందో ఆ రోజే డిక్లేర్ చేసే ఒక అవకాశం కూడా టీటీడీకి లభిస్తోంది. ఎందుకంటే ఇది ఏది ఎక్కడ మిగిలిపోవటంలా, రావడంతోనే ఒక బ్యాచ్ 20 మందో 30 మందో సేవకులు వస్తున్నారు, టకటక లెక్క పెట్టేస్తున్నారు, లెక్క పెట్టేసి వాళ్ళ లెక్కంతా కూడా అక్కడ ఆఫీసర్లకు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు దాన్ని చేయవలసిన పని జమ చేయడం,
అదంతా ట్రెజరీకి ఇచ్చేయడం అదంతా జరిగిపోతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనాలు వేసి ఆమోదయోగ్యమైన ప్రక్రియల ద్వారా కట్నాలు కానుకలు స్వామివారికి వచ్చింది భద్రపరచుకోవచ్చు. ఉమ్, మరి ఇంత అనుభవం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేశంలోనే ఉంది కదా. మరి అయోధ్యకి ఒక సూపర్వైజరీ బాడీ లాగా టీటీడీ పూర్వ అధికారులను కొంతమందిని పెట్టుకోమనండి. వాళ్ళని ఒక నెల రోజుల్లో 2 రోజులు ఏదో డ్యూటీ లాగా వేస్తే 2-3 ఆఫీసర్లు కనుక అక్కడికి వెళ్ళి చూశారంటే వాటన్నిటి గురించి చకచకా చెప్పేస్తారు. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవచ్చు. ఉమ్, అవేవి చేయకుండా ఇవాళ మనం సీసీటీవీ ఫుటేజ్ కొంత పోయిందని, వచ్చిన డబ్బు కొంత తస్కరించారని, కొన్ని 100 కోట్లు పోయాయని కొంతమంది, అవే అంత కాదండి 20 కోట్లు పోయాయని కొంతమంది, ఇలాంటి నిందారోపణ చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఉండుంటే ఎంతో బాగుండేది. ఉమ్. అలాగే భక్తుల మనోభావాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో నెయ్యి కల్తీ అంశం సార్, అది ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఇంకా ఆ కేసు అనేది ఒక కొలిక్కి రాకుండా ముందుకు వెళ్తూనే ఉంది. మరి ఇవన్నీ కూడా మనోభావాలు దెబ్బతీయకుండా ముందుగా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే మీరు ఈవోగా ఉన్న సమయంలో ఎలాంటి లోపాలు ఇక్కడ గుర్తించడం జరిగింది? దీని మీద రాజకీయ ప్రమేయం ఎంత ఉంటుంది? రాజకీయ ప్రమేయం కంటేనమ్మా ఉమ్, మనకి నేను ఇందాక అన్నట్టుగా ధనార్జన ఇవాళ సమాజంలో ఒక పెద్ద జాడ్యం అయిపోయింది. ఉమ్, ప్రతి ఒక్కరికి కూడా ఎంత త్వరగా డబ్బులు సంపాదించాలి, ఏ మార్గం ద్వారా సంపాదించాలన్నది విచక్షణకి పక్కన పెట్టేశారు. అందరూ కూడా ఏదో రకంగా డబ్బులు సంపాదించాలి. దాంతో ఆ జాడ్యం అందరినీ కూడా ఇలాంటి ప్రవర్తనలోకి తీసుకెళ్తోంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నప్పుడు కూడా అనేక మంది ఇలాంటి చిన్న కంప్లైంట్స్ వచ్చేవారు. కానీ నేను ఒక విచిత్రమైన శిక్షణా స్మృతిని ఆ రోజుల్లో ప్రయోగంగా చేశాం. అది ఏమిటంటే, సామాన్యంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని సస్పెండ్ చేస్తాం. ఉమ్, సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసిన తర్వాత సపోజ్ వాళ్ళు చేసిన తప్పు నిరూపణ జరిగింది, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారు కనుక అవునండి మలానా గోపాలరావు గారు తప్పు చేశారు అని నిరూపణ జరిగినట్టుగా చెప్పారనుకోమ్మా, మనం విధించే శిక్ష ఏమిటంటే ఒక ఇంక్రిమెంట్ 3 సంవత్సరాలు విత్హెల్డ్ అవ్వడం, లేదా 2 ఇంక్రిమెంట్లు విత్హెల్డ్ అవ్వడం, ఉమ్, ఆర్థిక రకమైన భారం ఆ కుటుంబం మీద పడటానికి వీలుగా మనం రాసి పెట్టుకున్నాం మన పనిష్మెంట్ అంతా కూడా. అంతేగాని వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రక్రియ కాదు. తప్పు చేసింది యజమాని, శిక్ష అనుభవించేది భార్య, పిల్లలు. అందుకని దీన్ని మేము ఆ రోజులు ఉన్న సిబ్బందిని దీన్ని మార్పు తీసుకొచ్చి కొంతవరకు ఇలాంటి వాడికి 3 నెలలు గోశాలలో పని అప్పచెప్పండి. ఉమ్, వీడు వెళ్ళి 3 నెలలు గోశాలలో పనిచేస్తాడు పనిష్మెంట్కి. 3 నెలలు అక్కడ బాగా పనిచేశాడు అని మనకి రిపోర్ట్ వస్తే పనిష్మెంట్ అయిపోయింది, యథావిధిగా నువ్వు మళ్ళీ మీ విధుల్లోకి వెళ్ళొచ్చు. లేదా అన్న వితరణ కేంద్రానికి 2 నెలలు వేయండి, అక్కడ కేవలం సర్వింగ్ చేయాలి. అతను వాస్తవంగా అక్కడ కూర్చుని డబ్బులు శాంక్షన్ చేసే పోస్ట్ అతనిది, కానీ అన్న వితరణ కేంద్రంలో కూర్చుని అన్నాన్ని అందరికీ ఇస్తున్నాడు, అక్కడ అందరికీ ఆకలి తీరుస్తున్నాడు, ఆ భావాలను చూస్తున్నాడు, ఆ భక్తులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. బహుశా ఆయనలో ఒక రకమైన పశ్చాత్తాపానికి అవకాశం మనం ఇస్తున్నాము. అతను ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటాడు. ప్రతిరోజు ఆ గోశాలకు వెళ్ళి ఆ ఆవు పేడ ఎత్తడం, ఆవుని కడగడం, ఆ ఆవు పొదుగు కడగడం, ఆ పాలు మొయ్యడం, గోవుకి కావలసిన మేత పెట్టడం, గోగ్రాసం అందించడం, ఇది అన్నీ చేస్తున్నప్పుడు అతనిలో ఒక పశ్చాత్తాప భావం వచ్చే అవకాశం ఉన్నది. మన శిక్షణా స్మృతిలో కూడా జైలుని మనం ఏమంటామంటే కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. వ్యక్తిలో పనితీరు మెరుగవడానికి, ప్రవర్తన లోపాలని మార్చడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ప్రభుత్వంలో ఇది అలాగో చేయలేకపోతున్నారు, కనీసం తిరుమల తిరుపతి దేవస్థానంలో చేద్దామని చెప్పి మేము ప్రయోగంగా తీసుకొచ్చాం. ఫలితాలు బాగా ఉన్నాయని నాకు అనిపించింది ఆ రోజుల్లో. తర్వాత మరి దాన్ని తదనంతరాన్ని వచ్చిన ఈఓస్ కంటిన్యూ చేయలేదు.
చేసుంటే ఈ పాటికి అనేక మార్పులు చూసేవాళ్ళం. ఆ విధంగా మనం చేయాలమ్మ. ఇవన్నీ ధర్మక్షేత్రాలు. ధర్మాన్ని పదే 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 మనకి చెప్తే అది మనకి వంట పడుతుంది. మన జ్ఞాపక శక్తి మందగిస్తోంది, మనలో ఉన్న పట్టుదల క్షీణిస్తోంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి విని జీవితకాలం అంతా కూడా నాకు ఒక ప్రవచనం చాలు అని చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి పదే పదే వింటూ ఉంటే మనలో కూడా ఆ ప్రవృత్తి పెరుగుతుంది. ఇలాంటి కొన్ని చెడు కోరికలు మనలో వచ్చినా కూడా వాటికి కొంచెం దూరంగా పెడతాం. మనకు కనిపించే ధనం మంది కాదు, మనకు కనిపించే ప్రవర్తన ఆమోదయోగ్యంగా ఉండాలి అని సమాజంలో ఇవాళ అనేక రుగ్మతలకు కూడా కారణం మానసిక ప్రవృత్తి. కాబట్టి ధార్మిక సంస్థల్లో కూడా దీన్ని మనం పెంపొందించుదామని చెప్పి కొంత ఆ దిశగా ప్రయత్నం చేసాం. బహుశా ఇంకా బాగా చేయాలి. చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రతి నెల కనీసం ఒక 2 రోజులు 3 రోజులు సేవా కార్యక్రమాల్లో మనం నిమగ్నం అయ్యేటట్టుగా చేస్తే నేను ఉద్యోగిని అనే భావం కాకుండా నేను స్వామివారి సేవకుణ్ణి అనే భావం రాగలిగితే అప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంకా బాగా చేస్తారు, ఇంకా బాగా చేస్తారు. ఇప్పుడు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేస్తారు. ఆ వచ్చిన భక్తులందరూ కూడా తరిస్తారు. ఆ భక్తుల ముఖంలో ఆనందం కనిపించింది అనుకోండి, అదే మనకి గొప్ప శ్వాసగా ఉంటుంది, ఆశగా మిగులుతుంది. అలాగే అలాగే సార్, చివరిగా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఇది మనం మాట్లాడుకుంటే కలియుగం. కలియుగంలో అధర్మం 3 పాదాల మీద, ధర్మం 1 పాదం మీద నడుస్తుంది, నడియాడుతుంది అంటారు. అలాంటప్పుడు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఎన్నో సవాళ్ళను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ అధర్మ 3 పాదాలని మీరు ఏ విధంగా ఎదుర్కొన్నారు? తెలియదమ్మా. అంటే నాకు ట్రైనింగ్లో ఉన్నప్పుడే నేను విన్నది ఏంటంటే, మన పేరు ఊరు మనకంటే ముందే ప్రచారంలోకి వచ్చేస్తుంది. ఉదాహరణకి నేను వరంగల్ జిల్లాలో సబ్ కలెక్టర్గా ఉద్యోగం చేశాను. వరంగల్ నుంచి నన్ను పార్వతీపురంకి ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పార్వతీపురంకి పోస్ట్ చేశాను. నేను వరంగల్ నుంచి పార్వతీపురం చేరే లోపే నా గుణగణాలన్నీ కూడా అక్కడ చేరిపోతాయి, నా ఇష్టాలన్నీ చేరిపోతాయి, నా ఆలోచనలన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి, నా ప్రవర్తన నా నియమావళి వాళ్ళందరికీ తెలిసిపోతుంది. సో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఇతనితో మనం జాగ్రత్తగా ఉండాలి, ఈయన రూల్స్ ప్రకారంగానే ఉద్యోగం చేస్తాడు అని వాళ్ళు భావిస్తారు. నేను పార్వతీపురం నుంచి గుంటూరు జాయింట్ కలెక్టర్గా వెళ్ళాను. పార్వతీపురం నుంచి గుంటూరు చేరేలోపు నా గురించి అంతా వీళ్ళు చెప్పేసుకుంటారు. జాతకం ఏమిటి, వీడికి గురుడు ఏ గృహంలో ఉన్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, శని గ్రహం ఎక్కడుంది, ఇవన్నీ వాళ్ళతో పంచుకుంటారు. కాబట్టి మన పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలిసిపోతాయి. చాలామంది మన ముఖాన్ని చూడకపోవచ్చు, మనతో మాట్లాడకపోవచ్చు. కాబట్టి అలా విస్తరిస్తున్న మన పేరు ప్రతిష్టల్ని నిలబెట్టుకునేటట్టుగా ప్రవర్తించాలి. అదేంటండి మేము విన్నామే, ఈయన మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా చాలా నిజాయితీగా చేశాడే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటండి ఇలా ఇంత డబ్బులు ఆశిస్తున్నాడు అనే చెడ్డ పేరు రాకుండా ఆ ప్రాంతంలో ఎలా పనిచేసామో ఈ ప్రాంతంలో కూడా అదే జాగ్రత్తతో పనిచేస్తే మన దగ్గరికి వీళ్ళెవరు రారమ్మా. ఈ 3 పాదాల మీద నడిచే వాళ్ళు ఎవరు కూడా మన దగ్గరికి రారు. వాళ్ళు చేసుకునేది ఏదో వాళ్ళ లోకంలో వాళ్ళు చేసుకుంటారు, కానీ మన్ని వాళ్ళతో పాటు ఒక భాగస్వామిగా లెక్క పెట్టరు, మన్ని ఆ విధంగా లోబరుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. మన వల్ల ఈ పని అవుతుంది అంటే పరిగెత్తుకు వస్తారు, మన వల్ల ఈ పని అసలు కాదు అన్నప్పుడు మన 2 మైళ్ళ దూరంలో పెట్టేస్తారు. నేను అనేక మంది శాసనసభ్యులు నాతో ఇలా మాట్లాడినప్పుడు కూడా నేను చూశాను. వారు నాతో క్లియర్గా చెప్పేవారు, సార్ ఈ విషయంలో మీరేం చేస్తారు సార్, మీరేం చేయరు మాకు తెలుసు, అందుకే మేము మీ దగ్గరికి రాలేదండి. అంటే అందుకే మిమ్మల్ని అడిగిన రాజకీయ ప్రమేయం వీటి మీద వాళ్ళు ఏమందరు రారమ్మా. ఒకవేళ రూల్ ప్రకారంగా ఉంది, రూల్ ప్రకారంగా ఉండి కూడా ఆ ఉద్యోగికి అన్యాయం జరిగింది, రూల్ ప్రకారంగా ఉండి కూడా ఆ వ్యక్తికి హౌసింగ్ కాలనీ శాంక్షన్ అవ్వలేదు, అప్పుడు వాళ్ళ మన దగ్గరికి వచ్చి ఫైట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రూల్ ప్రకారంగా ఈయన వెళ్తాడు కాబట్టి ఈయనకి రూల్ ప్రకారంగా జరగలేదండి అని చెప్తే చాలు ఈయన చేస్తాడు అని మన దగ్గరికి వచ్చి చెప్తారు. సో రాజకీయ ప్రమేయం ఉంటుంది, కానీ దానివల్ల నష్టం సమాజానికి ఎప్పుడు ఉండదమ్మా. కాబట్టి రాజకీయ నాయకులు మనతో బాగానే ఉంటారు, మనతో గౌరవంగా మాట్లాడతారు, కానీ వాళ్ళకి తెలుసు
ఈయన ఒక రేఖ గీసుకున్నాడు, ఆ రేఖ దాటి వెళ్ళి ప్రవర్తన ఉండదు అని మనకు దూరంగా ఉంటారు. ఆ విధంగా నాకు పెద్ద ఎక్కువ సమస్యలు రాలేదు. వచ్చిన సమస్యలు ఏవో కొన్ని వచ్చాయి, తప్పదు. వాటి మీద కూడా నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల నేను జాగ్రత్తగానే ఏ రకమైన దెబ్బకు తగలకుండా భౌతికంగా కానీ మానసికంగా కానీ నేను పదవీ విరమణ కూడా చేయగలిగాను. కాబట్టి మన నియమావళిని మనం గట్టిగా పాటిస్తే, కన్సిస్టెంట్గా మనం ఉంటే సమాజం గౌరవిస్తుంది, ఆదరిస్తుంది. ఇది నా అనుభవం. తప్పకుండానండి నేను ప్రప్రథమంగా సివిఆర్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ప్రజలకి సమాజానికి కావలసిన నైతిక విలువలు, ధర్మ ప్రవర్తన గురించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక మంది నిష్ణాతులు వచ్చి మాట్లాడుతున్నారు మీ స్టూడియోల్లో. తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మనం ధర్మంలో జీవిస్తే మన జీవితమే సుఖపడుతుంది, మన జీవితమే మెరుగవుతుంది, మనకే ఆనందం మిగులుతుంది అనే ఒక గట్టి విశ్వాసంతో మనం ఆచరిద్దాం. ధర్మానికి మతానికి ఏమాత్రమైన లింక్ లేదు. ధర్మం అన్నది మన క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఆ ప్రవృత్తి పెరగడానికి ధార్మిక కార్యక్రమాలు కూడా చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. దగ్గరలో ఉన్న మీ దేవాలయంలో ఎలాంటి సేవ చేయొచ్చో మీరు వెళ్ళి నిమగ్నం అవ్వండి. దేవుణ్ణి కేవలం మన కోరికలు తీర్చడమే కాకుండా ఇతర భక్తుల యొక్క అవసరాలు తీర్చడానికి మీరు కనుక పూనుకుంటే మంచి అనుభూతి మీకు లభిస్తుంది. ఆ విధంగా సివిఆర్ ప్రేక్షకులందరినీ కూడా ధర్మ ప్రవృత్తి వారి వారి నిజ జీవితంలో ఆచరించడానికి పూనుకుంటారని చెప్పి నేను విశ్వసిస్తూ, వారందరికీ కూడా ఈ ప్రయత్నంలో శుభ ఫలితాలు లభించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో చక్కటి విషయాలు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, మీ కెరీర్ వైజ్ కావచ్చు, మా ప్రేక్షకులకి మంచి సలహాలు, సూచనలు, చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. చూశారు కదా, ఇది ఈనాటి ఆధ్యాత్మిక సౌరవం. కీప్ వాచింగ్ సివిఆర్ ఓం.